ఒక రాజకీయ పార్టీ ఇంత దారుణమైన ఓటమి చవిచూసిన తర్వాత 175లో 151 గత ఎన్నికల్లో వచ్చి ఇప్పుడు కేవలం 11 సీట్లకి పరిమితం కూడా కాదు. డిజాస్టర్స్ ఫాల్ తర్వాత ఆ పార్టీ నుంచి రాజీనామాలు చేయడం అనేది సహజమైన విషయం. గతంలో 23 వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే పరిస్థితి. కానీ ఇక్కడ రాజీనామా చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల ఈరోజు ఇంత కైండ్ ఆఫ్ డిస్కషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన తర్వాత నెంబర్ 2గా ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాల నుంచే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ అంటే వేరే పార్టీలో చేరటము లేకపోతే ప్రస్తుతానికి దూరంగా ఉంటాను కొన్నాళ్ళు అంటాము కాకుండా ఇంకా టైం జోన్ ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం అనేది ఒక షాకింగ్ థింగ్ గా జనాల్లో కన్సర్వేషన్ కనిపిస్తుంది. నేను కింద టాప్ కామెంట్ లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ లో మీరు ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా వాట్సాప్ లింక్ ఒకటి ఇచ్చా. ఆ లింక్ లో జాయిన్ అయితే మీకు న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒక 1 వీక్ జాయిన్ అయి ఉండండి, మీకు ఐడియా వస్తుంది ఎంత ఇంపార్టెంట్ లింక్ అది. న్యూస్ అప్డేట్స్ మీకు అందరికి మీ సర్కిల్ లో అందరికంటే ముందే వచ్చేలా చేస్తా. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా చేయటం మీద రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఊహించని ఊహాత్మక మౌనాన్ని ఆయన చాలా వ్యూహాత్మక మౌనాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి మేలు ఇండైరెక్ట్ గా ఎవరికి వెళ్తుంది? ఎన్డీఏకి వెళ్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామాలు చేయడం వల్ల అందులో 2 రాజ్యసభ సీట్లలో బీజేపీ వాళ్ళు, ఒక రాజ్యసభ సీట్లో టీడీపీ వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో ఖచ్చితంగా 110% బీజేపీ వాళ్ళదే ఈ స్థానం. బీజేపీ దక్కించుకున్నది ఎందుకు క్వశ్చన్ లేదు. మీకు ఇండియన్ పార్లమెంట్ లో ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు అక్కడ నెగ్గించుకోగల సమర్థత కాస్తంత బెటర్ గా ఉంది కంపేర్ టు రాజ్యసభ ఎవరికి ఎన్డీఏ పక్షానికి. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ సపోర్ట్ ఉంది ఆ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ ఉంది. సో బాగానే నెగ్గుతారు, అక్కడ బాగానే ఉంది. కానీ రాజ్యసభ విషయానికి వచ్చేసరికి అక్కడ అంత పార్లమెంట్ లో ఎంతో కొంత లాక్కు రాగలరు కానీ ఇక్కడ కాస్త బలం తక్కువ ఉంది. అందువల్ల రాజ్యసభ సీట్లను గట్టిగానే టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళు. అయితే మరి విజయసాయి రెడ్డి వద్దన్నా కూడా బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఒక పార్టీలో ఉంటూ అవతల పక్క కూటమికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుందేమో కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. ఇక రాజీనామా చేసేస్తే మరి సభ్యత్వానికి రాజీనామా చేసి జనాల కోసం పోరాడకుండా వైసీపీ తరఫున ఏమీ చేయకుండా ఉత్తినే ఉండడం ఎందుకని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది ఒక యాంగిల్. ఇది కాకుండా అనేక రకాలు ఉన్నాయి. మీకు కాకినాడ పోర్ట్ కావచ్చు, అరబిందో ఇష్యూ కావచ్చు, ఆయన ఉత్తరాంధ్రలో భూములు ఎన్నో కాజేశారనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి, అవి కావచ్చు, 104, 108 వాటికి సంబంధించి కావచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులో ఆయన ఏటుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ టైంలో ఆయన వెళ్ళొద్దు అని ఆపడానికి కానీ ఏదైనా బ్యాక్ ఎండ్ లో ప్రయత్నాలు చేసుకోవడం తప్ప విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటాన్ని అధికారికంగా ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ని రియాక్షన్ ని ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అల్టిమేట్ గా వీళ్ళు ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ రావాలి, సిట్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలి, ఆ వ్యతిరేకత టైంలో గెలుపొందాలి, అప్పుడు విజయసాయి రెడ్డి వస్తాడా ఇంకొకళ్ళు వస్తారా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ వెనక్కి వస్తారనేటువంటి ధైర్యంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తప్ప ఇప్పుడు వెళుతున్న వాళ్ళని విజయసాయి రెడ్డి వాళ్ళని అయితే లాంటి వాళ్ళని అయితే గట్టిగానే ఆపొచ్చేమో కానీ అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళని గట్టిగా ప్రయత్నాలు చేసి ఆపేటువంటి పరిస్థితి. అంటే ఆయన రాజీనామా చేయట్లేదు అన్నారు కానీ రాజీనామా అంటే అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే పట్టుకొని వెనక్కి బలవంతంగా పట్టుకొచ్చేంత క్లోజ్ కాకపోవచ్చు. ఎందుకంటే సజ్జల కంటే ఎక్కువ ఒక మెట్టు ఎక్కువ విజయసాయి రెడ్డి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అనేక కంపెనీలు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ కంపెనీలకు సంబంధించిన ప్రైమ్ అండ్ టాప్ ఆడిటర్ గా వైఎస్ సారీ విజయసాయి రెడ్డి ఉన్నారని మా అందరికీ తెలుసు.